రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల మధ్య బడ్జెట్ను రూపొందించినట్లు సమాచారం. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో జరగనున్న భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే బడ్జెట్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద 2,250 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధులు వస్తాయని ఆశించింది. ఈ నిధులతో కలిపి రాష్ట్ర బడ్జెట్ను పెంచాలనుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపటంతో రాష్ట్ర రాబడులపైనే ఆధారపడి బడ్జెట్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్కార్ 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల వ్యయాల కోసం 78,911 కోట్లకు శాసనసభ ఆమోదం పొందింది. ఆగస్టు నుంచి చేసే వ్యయాలకు శాసనసభ అనుమతి పొందాల్సి ఉన్నందున ఈ నెల 31 లోపు బడ్జెట్ను ఆమోదించుకునే దిశగా రేవంత్ సర్కార్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికే దాదాపు 50,000 కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. అందులో రైతు రుణమాఫీ పథకానికి 31,000 కోట్లు, రైతు భరోసాకు మరో 15,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్ల వరకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యుత్, సాగునీటి పారుదల శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల బకాయిల చెల్లింపు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వంటి వాటికి నిధుల కేటాయింపు దృష్ట్యా విద్యుత్ శాఖకు భారీగానే కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ఎత్తిపోతల పథకాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యతమిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలకు కూడా భారీగానే నిధులను కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర రాబడుల్లో జీఎస్టీ విలువ ఆధారిత పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వీటి ద్వారా వచ్చే రాబడులే రాష్ట్రానికి గట్టెక్కిస్తాయని నమ్ముతోంది. బడ్జెట్ తర అప్పులకు కేంద్రం మోకాలడ్డుతూ ఉండటంతో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోపడి బడ్జెట్ అప్పులను తీసుకోవాల్సి వస్తుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 68,585 కోట్ల అప్పులు తీసుకుంటామని సర్కారు ప్రతిపాదించింది. పూర్తిస్థాయి బడ్జెట్లో కూడా అప్పులు అంతే ఉండనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 41,000 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్లనే ప్రతిపాదించింది. పూర్తిస్థాయి బడ్జెట్లోనూ అంతే మొత్తాన్ని ప్రతిపాదించవచ్చని సమాచారం.